నమస్తే, నేను ఇందు. కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తే, మరోపక్క కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా ఒక వార్త దుమారం రేపిందని చెప్పొచ్చు. సో మరి నేపథ్యంలో కవిత కేటీఆర్కి అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నేను నాన్నగారికి లేఖ రాస్తే నీకేంటని, నేను అసలే మంచిదాన్ని కానంటూ కూడా ఆవిడ చెప్పినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి కవిత కేసీఆర్ గారికి రాసిన లేఖ ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ ఒక వార్తలు వినిపిస్తే, మరోపక్క కవిత కొత్త పార్టీ పెడుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు సంచలనంగా మారినాయని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో కవిత కేటీఆర్ గారికి అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే నేను నాన్నగారికి లేఖ రాస్తే నీకేంటని, నేను అసలే మంచిదాన్ని కాదంటూ నోరు విప్తే మీరు తట్టుకోలేరంటూ కూడా ఆవిడ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏమంటారు సార్ దీని గురించి? అంటే లోకేష్ అదృష్టవంతుడు. నువ్వు అడగచ్చు, నేను కేటీఆర్ కవిత గురించి మాట్లాడుతుంటే మీరు లోకేష్ అంటారు. అంటే లోకేష్కి చెల్లి లేదు, ఒక్కడే. అంటే ఇవాళ చెల్లి పోరు లేని అదృష్టవంతుడు లోకేష్. అంటే విజనరీ లీడర్ చంద్రబాబు ముందే ఊహించి ఆడపిల్లని కనలేదా? ఒక్కడనే కన్నాడా? ఎందుకంటే ఇవాళ వైఎస్ కుటుంబంలో చెల్లి పోరు. అక్కడ ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి చెల్లి తలనొప్పి షర్మిల. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో చెల్లి పోరు. అంటే చెల్లి స్ట్రోక్ ఎంత సీరియస్గా ఉంటుంది అర్థమైందా? సన్ స్ట్రోక్ లాగా ఇవాళ సిస్టర్ స్ట్రోక్తో విలవిల్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు. అంటే ఈరోజు మీడియాతో చిట్ చాట్లో కవిత మాట్లాడుతూ, మా నాన్నకి నేను లేఖ రాస్తే నీకేంట్రా భయ్ అంది. భయ్ అని ఎవరిని? కేటీఆర్. అంటే కేటీఆర్ మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు? మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారు అన్నాడు. చాలా డ్యామేజింగ్. అంటే అతను మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారు అన్నాడంటే, ఇవాళ రేవంత్ రెడ్డికి కవితకి ఏదో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ఒక కంపెనీలో డైరెక్టర్లుగా గతంలో ఎప్పుడో పనిచేశారు. కవిత రేవంత్ తిట్టదు, రేవంత్ కవితను ఒక మాట అన్నాడు. ఇప్పుడు రేవంత్ కోవర్టు కవితే అని ఎవరన్నారు? అన్నాడని ఇవాళ ఈమెకు రోషం వచ్చిందా? ఇప్పుడు దాని మీద కొన్ని మాటలు మాట్లాడిందామా. ఏమని? నాకు కేసీఆర్ కంటే ఎక్కువ తిక్కాను. మీ తిక్క సంగతి ఏమో కానీ కేసీఆర్ని తిక్కోండి చేశారు. అంటే వాళ్ళ కేసీఆర్ ఆయన నేనే తెలంగాణ తెచ్చాను, పులి నోట్లో తలకాయ పెట్టాను అనేది అంటాడు. కేసీఆర్ కంటే నాకు ఎక్కువ తిక్క, నన్ను కదిలిబాక, నా నోటేమిట మంచి మాటలు కూడా రావు, నేను అసలే మంచిదాన్ని కాదు అని వాళ్ళ కవిత అంటున్న మాటలు తనేంటి వెనక్కి తగ్గేదే లే, తను తగ్గటానికి సిద్ధంగా లేదు. నిన్నెవరో రాజీకి వెళ్ళారు, సుధాకర్ రావు ఎమ్మెల్సీయో లేకపోతే ఆయన ఎవరో గండ్రకోట మోహన్ రావు బీఆర్ఎస్ లీగల్ సెల్. మరి కేసీఆర్ కూడా కూతురుతో ఫోన్లో మాట్లాడాడు అన్న. ఆమె ఏమి అసలు రాజీకి సుతరాము సిద్ధంగా లేదంటూ ఈరోజు మీడియా చిట్ చాట్లో ఇంకా ఏమన్నదంటే, నాపై కుట్రలు చేస్తున్నారు, నేను జైలుకి వెళ్ళినప్పటి నుంచే నాపై కుట్రలు చేస్తున్నారు. అంటే ఇవాళ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు ఆమెపై కుట్రలు చేసింది ఎవరు? ఆమెని బయటకు రానియకుండా ఇవాళ మరి కేటీఆరే కుట్ర చేశాడా? తండ్రి పరామర్శకి ఎందుకు వెళ్ళలేదు? తల్లి వెళ్ళింది, సరే కేటీఆర్ హరీష్ రావు తిరిగారు. అంటే కేసీఆర్ ఆ రోజు జైలుకి వెళ్లకుండా కేటీఆరే అడ్డుకున్నాడా? అంటే తండ్రిని తనను చూడటానికి జైలుకు రాకుండా మరి ఆ రోజు అన్న అడ్డుగోడగా నిలిచాడా? అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఏది? కవిత లిక్కర్ స్కామ్, ఆమెపై అవినీతి కుంభకోణాలు లేకపోతే ఆరోపణలు మనం చూసాం. సిసోడియా జైలుకి వెళ్ళాడు, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, ఇక్కడ బుచ్చిబాబు జైలుకి వెళ్ళాడు, ఆ మాగుంట ఆయన కొడుకు జైలుకి వెళ్ళాడు, చాలామంది వెళ్ళారు. దాంట్లో కేసీఆర్ ఎందుకని అలా కిమ్మిన్నాస్తిగా వ్యవహరించారు? అసలు ఇది తనకు పట్టని కేసుగా ఎందుకు వదిలేశాడు? కూతురు ఒక కేసులో జైలుకి వెళ్తే ఏ తండ్రి అయినా అలా వదిలేస్తారా?
ఇప్పుడు తండ్రిపై కోపంతో ఇవాళ కవిత రగిలిపోతుందా, అన్నపై కోపమా? అంటే అన్న చేతిలో తండ్రి బందీగా అయ్యాడా? అక్కడ కేసు వేరు, ఇక్కడ జగన్, విజయమ్మ, షర్మిల కేసు వేరు. అక్కడేంటి, జగన్మోహన్ రెడ్డి అసలు ఏకంగా వాళ్ళ అమ్మ మీద కేసేసి పారేశాడు ఎన్సిఎల్టీలో. తను అమ్మకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు రద్దు చేసుకుంటున్నాను, మా అమ్మ మరి మా చెల్లి మాయలో పడింది, మా చెల్లి మమ్మని అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేసింది, బలిపశువుని చేసింది తల్లిని, ఈ విధంగా అది అసలు బాగా నీకు శృతి మించేది రాగానే పడింది. అది అసలు ఇక కలిసేది కాదు, అది ఆస్తుల పంచాయతీ. ఆస్తి ఇవ్వడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు, రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వడానికి అతను సుతరాము ఇష్టపడలేదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె క్లెయిమ్, ఆమె డిమాండ్ చేస్తోంది. ఏది, షర్మిల. అది తేలేదు కాదు, సచ్చేది కాదు. ఇక్కడ ఇది ఏది, ఇవాళ ఈ తుఫాన్ ఏది, కేసీఆర్ కుటుంబంలో కవిత పుట్టించిన భూకంపం. ఇది మరి కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇవాళ కేటీఆర్ ఎక్కడ, అమెరికా వెళ్ళిపోయాడా? ఇప్పుడు అమెరికాలో ఇవాళ అతను ఏదో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు వాటిల్లో ఏదో పాల్గొంటూ ఆయన అక్కడికి వెళ్ళినట్టున్నాడు. ఆయనకు ఆల్రెడీ నోటీసు కూడా ఇచ్చారు. ఏది, రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటున్నాడు. వీళ్ళు ఈ కుటుంబంలో ఈ కొట్లాట సంగతి ఏమో కానీ రేవంత్ రెడ్డి మాత్రం అటు కేసీఆర్ని 5వ తారీఖు రమ్మని నోటీస్ పంపాడు, హరీష్ రావుని 6వ తారీఖు రమ్మని నోటీస్ పంపాడు, ఈటెల రాజేందర్ కూడా వెళ్ళింది బీజేపీ నాయకుడు, ఆయన 9వ తారీఖు రమ్మన్నారు. అదేంటి, అది కాళేశ్వరం కేసు. ఇక కేటీఆర్కి మరి ఆయన వదిలేస్తే అట, మరి ఆయనకు కూడా నోటీస్ పంపాలి కదా. అది కాళేశ్వరంలో వాళ్ళ ముగ్గురికి నోటీసులు వెళ్తే కేటీఆర్కి ఏమో ఏసీబీ, ఏది ఇది ఫార్ములా ఈ కార్ రోస్లో ఇతనికి నోటీస్ పంపితే ఇతను నేను అమెరికా వెళ్తున్నా, వచ్చినాక అటెండ్ అవుతానో ఏదో చెప్పాడు. ఎవరు, కేటీఆర్. వీళ్ళందరికీ నోటీసులు పంపిన రేవంత్ మరి కవితకి ఎందుకు పంపలా? ఇప్పుడు ఇదేనా కేటీఆర్ ఇప్పుడు రేవంత్ కోవర్ట్ అన్నది దీనికేనా? అంటే మా నాన్నకి నోటీస్ పంపాడు, మా బావకు నోటీస్ పంపాడు, మమ్మల్ని వదిలేసిపోయినటువంటి ఈటెల రాజేందర్ కూడా పంపాడు, మరి మా అమ్మాయికి ఎందుకు పంపలేదనా? సార్, మరి నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ స్థానం అయితే చాలా దీనంగా ఉందని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పరిస్థితి. అలాంటిది ఒకవేళ కవిత గారు కొత్త పార్టీ పెడితే అందులో వేరే నేతలు ఏమంటారు జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పచ్చు అంటారు? ఇక్కడ ఇష్యూ ఏంటంటే అమ్మా, ఎందుకు కవిత తిరుగుబాటు చేసింది, దానికి ఒక మౌలిక సిద్ధాంతపరంగా మనం తీసుకున్నట్లయితే కవిత బీజేపీ మీద రగిలిపోతారు. తనని తప్పుడు కేసులో ఇరికిచ్చి తనని జైలుకి పంపింది బీజేపీ. అక్కడ కేజ్రీవాల్, సిసోడియా వాళ్ళని సాధించడం కోసం నన్ను బలిపశువుని చేసింది, నాకు రాజకీయ సమాధి కట్టారు. ఆమె బీజేపీ పైన ఆమె తీవ్రమైన మరి ఆగ్రహావేశాలతో ఉంది. ఇప్పుడు వీళ్ళేమో బీజేపీతో వీళ్ళు కుమ్మక్కయ్యారు. ఎవరు, తండ్రి అన్న. ఇవాళ కేసీఆర్ రజతోత్సవ సభలో మరి అంత గంట సేపు మాట్లాడుతూ బీజేపీ గురించి ఒక మాట మాట్లాడలా, నరేంద్ర మోడీ పేరే ఎత్తల, ఆపరేషన్ కగార్ అది తప్పు, దాన్ని ఖండిస్తున్నాను ఏదన్నాడు. అదొక్కటే కాదు కదా, బీజేపీ అనేక తప్పులు. మీరు ఇవాళ బీఆర్ఎస్ ఎవరిపై మీరు ఫైట్ చేస్తున్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీని ఎందుకు మీరు వదిలేస్తున్నారు? పైపెచ్చు కేసీఆర్ కుటుంబ సభ్యురాల్ని జైల్లో పెట్టారు. ఆ కేసులో నువ్వు బీజేపీ పైన మరి ధ్వజమెత్తాలి, పోరాడాలి. అది వదిలేసి మీరు బీజేపీతో ఈ కుమ్మక్కేంటి అనేది ఆమె ప్రశ్న. ఆమె రాసిన లేఖలో కూడా దాని గురించే మాట్లాడింది. అంటే బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాలే ఇవాళ కవిత యొక్క తిరుగుబాటుకి కారణం. ఆమె కాంగ్రెస్లో చేరుతోంది అంటున్నారు. ఆమె ఏదో ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడుకుంది. మరి రాహుల్ గాంధీని కలిసిందా, ప్రియాంకను కలిసిందా, సోనియాని కలిసి ఉండరు. మామూలుగా వాళ్ళ మధ్య జనరేషన్ గ్యాప్ కాబట్టి వాళ్ళేదో ఓకే అన్నారు. వాళ్ళేదో మరి తెలంగాణ పీసీసీ వాళ్ళని అడిగితే, రేవంత్ని, మహేష్ కుమార్ గౌడ్ని అడిగితే వీళ్ళేమో ససేమిరా వద్దన్నట్టుగా. దీనివల్ల కేసీఆర్కి సానుభూతి వస్తుంది, ఏదో వాళ్ళ కుటుంబంలో మనం కుంపటి పెట్టాం, అంత ఒకటిదే. వీళ్ళేంటి మళ్ళీ ఎక్కడ కవిత వీళ్ళకి అడ్డం అవుద్దో,
కాంగ్రెస్లో కవితను చేర్చుకుంటే మళ్ళీ సీఎం అంటున్నారు ఇప్పుడే ఈమెని. నిన్న ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా సీఎం కవిత అని వాళ్ళందరూ నినాదాలు చేసిన దాంట్లో మరి కోరి సీఎం పోటీ రేవంత్ తెచ్చుకుంటాడా? అడ్డం పడ్డారు. కానీ ఈమె ఒక ప్రతిపాదన చేసిందని, ఏంటి 6 ఎమ్మెల్యేలతో నేను కాంగ్రెస్లో చేరతాను, నాకు మంత్రి పదవి ఇస్తారా? ఆంధ్రజ్యోతితో ఏదో రాసింది. దాని మీద ఏదో ట్వీట్ కూడా చేసింది అనుకుంటాను. ఏది ఇది జర్నలిజమా శాడిజమా అంటూ ఆమె మీరు ఏ ఆధారాలతో మీరు ఇది రాశారు? ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరిపోయారు. ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి ఉంటే అందులో 10 మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. వరుస పెట్టి అరికపూడి గాంధీ దగ్గర నుంచి మనం చూసాం. ఇప్పుడు సిటీలోనే వీళ్ళకి కొద్ది గొప్ప బలం ఉంది. ఇప్పుడు గెలిచిన 38 మందిలో జీహెచ్ఎంసీలో 16 మంది బీఆర్ఎస్, ఒక 7 మజ్లీస్, బీజేపీ ఒకటే. ఇప్పుడు ఈ 16 మందిలో మరి నేను ఒక 6 తీసుకొస్తానని ఆమె అందంటే ఆల్రెడీ 10 మంది చేరిపోయారంటే ఇక జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖాళీ. సార్ అక్కడ చూసుకుంటే అక్కడ ఏ విధంగా అయితే షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారో ఇక్కడ కూడా కవిత గారు ఆ విధంగానే పాదయాత్ర చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ షర్మిల గారికి తండ్రి గారి మద్దతు పూర్తిగా లభించింది. కాకపోతే ఇక్కడ మాత్రము కవితకి కేసీఆర్ గారి మద్దతు మాత్రం లభించలేదంటూ కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఇప్పుడు కుటుంబంలో కవిత ఒంటరా? ఏది మరి అక్కడ కనీసం మీరు అన్నట్టుగా షర్మిలకు విజయమ్మ సపోర్ట్ ఉంది. షర్మిలతో పాటు రేపు ప్రచారంలో విజయమ్మ కూడా పాల్గొంటుంది. ఏది ఇవాళ ఆమెకు కొడుకు మీదేం ఆమె యుద్ధం చేయకపోయినా ఇవాళ ఆమె మరి కొడుకును వదిలేసి కూతురు దగ్గర ఎందుకు ఉంటుంది? తను ఒక లాజిక్ చెప్పారు. ఇప్పుడు ఒక బిడ్డ మరో బిడ్డను బాధించినప్పుడు ఆ బాధించబడే బిడ్డకి నేను అండగా ఉండటం తప్ప అని అడిగింది. ఇప్పుడు ఇక్కడ మరి కేసీఆర్ భార్య, ఇప్పుడు కవిత తల్లి ఆమె స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, కేటీఆర్ మరి కవితను బాధిస్తున్నాడు. మరి ఇక్కడ కూడా ఒక బిడ్డ ఇంకో బిడ్డను బాధిస్తున్నప్పుడు మరి బాధించబడే బిడ్డ కవితకు ఆమె అండగా ఉంటుందా? అసలు అక్కడ రాజశేఖర్ రెడ్డి లేరు, చనిపోయారు. కానీ ఇక్కడ కేసీఆర్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుగా కేసీఆర్ బాధ్యత ఏంటమ్మా? నీ కుటుంబంలో పంచాయతీ నువ్వు ఎందుకని సరి చేయలేకపోతున్నావు? కొడుకు కూతుర్ని కూర్చోబెట్టి నువ్వెందుకు రచ్చ చెప్పుకోలేకపోయావు? అంటే ఇక ఆయన పని అయిపోయింది. ఆయన వృద్ధాప్యం, మరోవైపు ఆయన అనారోగ్యం, ఇవాళ బిడ్డలు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు. కేసీఆర్ కూతురే ఇవాళ కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తే, బీఆర్ఎస్ మీద మరి ఆమె సవాల్ చేస్తే ఇంకెవరుంటారమ్మా బీఆర్ఎస్లో? అంటే భవిష్యత్తు లేదు బీఆర్ఎస్కి, ఇక భవిష్యత్తు లేదు. ఇక ఈ రాష్ట్రంలో తెలంగాణలో 2 జాతీయ పార్టీలదే ఫైట్. సో దీని క్లైమాక్స్ ఏ విధంగా ఉండబోతుందంటారు సార్? ఆమె మరి కొత్త పార్టీ పెడుతుందా? ఆమె ఆల్రెడీ జాగృతి వేసింది. సింగరేణి వాళ్ళతో మొన్న మాట్లాడింది. ఒక 6 చోట్ల జాగృతి కన్వీనర్లను కూడా నియమించింది. ఇప్పుడు జాగృతిని ఆమె రాజకీయ పార్టీగా తీసుకుంటుందా? మొత్తం బీఆర్ఎస్లో ఇవాళ నెట్ట నిలువున చీలిక తెస్తుందా? 6 ఎమ్మెల్యేలు ఇవాళ ఆమె గ్రూప్గా ఉంది అని ఆమె చెప్తున్న నేపథ్యంలో ఏది ఆ మీడియా కథనాలు, మరి ఇవాళ బీఆర్ఎస్ నెట్ట నిలువున చీలిపోతుందా? బీఆర్ఎస్ కవిత వర్గం ఏర్పడుతుందా? బీఆర్ఎస్కే లేకపోతే బీఆర్ఎస్ మరి తారక రామారావు వర్గంగా ఉంటుందా? అసలు హరీష్ రావు స్టాండ్ ఏం తీసుకుంటారు? ఇప్పుడు హరీష్ రావు నిన్న కూడా వెళ్ళి కేసీఆర్తో మాట్లాడారు. ఆ మాటల్లో కాళేశ్వరం కమిషన్ అక్కడ నోటీసులు, వీళ్ళు చెప్పే సమాధానాలు, రేపు 5, 6 తారీఖుల్లో మనం ఏం చెప్పాలనే దానిపైన మాట్లాడుకున్నారా? ఆల్రెడీ కేసీఆర్ నేను వర్చువల్గా హాజరవుతానంటున్నాడు. మరి లేకపోతే అసలు కవిత గురించిన చర్చ వచ్చిందా? ఎందుకు ఈ గోళ? ఇక నామను కూడా నా దారి నేను చూసుకుంటే పోద్దు అనుకుంటాడా హరీష్ రావు? అంటే మునిగే ఇవాళ పడవలో హరీష్ రావు ఉంటాడా? దూకేస్తాడా? బీజేపీలోకి వెళ్ళిపోతాడా? ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి? అంధకారమా? ఓకే సార్, నమస్తే.